అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ సాయంత్రం పూట మీరందరూ మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు, ప్రత్యేకంగా మా సినిమా గురించి మళ్ళీ ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రత్యేకంగా వినడానికి వచ్చిన పాత్రికేయ సోదర సోదరి మనలందరికీ ప్రత్యేకంగా నా అభినందనలు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పుడు దాకా చెప్పింది మళ్ళీ చెప్తాను. సినిమా బాగా వచ్చింది అండ్ దీన్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి మా చిత్ర బృందం చాలా కష్టపడింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ ప్రౌడ్. నిన్న కూడా కరీంనగర్ తర్వాత వరంగల్ వెళ్ళొచ్చాము. అక్కడ కూడా చాలా అంటే జనాల్లో ఏంటంటే ఆ ఎంతూజియాజం చూసినాం అనమాట. అంటే మా సినిమా అది ఖచ్చితంగా మిత్రమండలి చూడాలని. తర్వాత మొన్ననే వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ సాంగ్ తెల్లా కోడి నల్లా కోడి అని. అది కూడా ఇక్కడ ఎస్పెషల్లీ మన వరంగల్లో నిన్న ఈవినింగ్ మేము ఫస్ట్ టైం ప్లే చేసినప్పుడు కూడా దే వర్ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా మా స్టూడెంట్స్ అందరూ, వాగ్దేవి స్టూడెంట్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. చూసి చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. సో ఇంకొక 2 hours లో ఖచ్చితంగా మేము ఓకేనా, ఇంకొక 2 hours లో మేము ప్రీమియర్స్తో తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత కాస్త ఆలస్యంగా అమెరికాలో కూడా ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. అలాగే 16వ తారీఖు వరల్డ్ వైడ్ మొత్తం దాదాపు ఎన్ని సెంటర్స్ అన్న చెప్తారు కరెక్ట్గా, మళ్ళీ ఆన్ రికార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా విజయ్తో పోటాపోటీగా నిద్ర లేకుండా గత 10 రోజులుగా యుద్ధం చేస్తూ సినిమాని పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి, నాట్ జస్ట్ మామూలు ఫినిషింగ్ కాదు, అల్ట్రా పాలిష్డ్ ఫినిషింగ్ చేసి సినిమాని ఓవర్సీస్కి అలాగే డొమెస్టిక్ కాపీస్ పంపించినందుకు లేదండి. ఆల్సో క్విక్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మై టీమ్, మా ప్రొడక్షన్ టీమ్, మా ప్రొడ్యూసర్స్ గారు, సప్తశ్వ నుంచి మా భాను గారు, కళ్యాణ్ గారు, బెంచ్ మార్క్, తర్వాత జ్యోతి గారు, మీ గురించి కూడా చెప్తాను ఆగండి. అలాగే మా విజేందర్ రెడ్డి గారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ డ్రీమ్ని మా దాదాపు 1.5 years హోల్డ్ చేసి ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ టు మై బ్రదర్ విజయేందర్ సత్తు. ఒక యుద్ధమే చేసిండు. ఈ సినిమా ఎంత ఇచ్చిందో అంత కోల్పోయిందేమో నాకు తెలియదు కానీ, బట్ మీ అందరికీ రేపటి నుంచి హీ విల్ షో వాట్ లాఫ్టర్ ఈజ్ ఆల్ అబౌట్. ఐ ప్రామిస్ యూ, మీ అందరికీ చాలా గొప్ప సినిమా కాకుందని నేను ప్రామిస్ చేయగలుగుతాను. ఐ రిక్వెస్ట్ నౌ బన్నివాస్ గారు సార్. యా, బన్నివాస్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద మా ప్రెస్ అందరికీ కూడా. నేను నెలకొక సినిమా ఏదో రూపంలో ప్రొడ్యూసర్ గానో, డిస్ట్రిబ్యూటర్ గానో, లేదంటే ఒక అవతల ప్రొడ్యూసర్కి ఒక శ్రేయాభిలాషి గానో వెళ్తుంటే అందరూ వచ్చి నేను ఎన్నిసార్లు కనిపించినా కూడా బోర్ కొట్టకుండా చక్కగా నవ్వుతూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక సినిమా బాగున్నప్పుడు మీరు దాన్ని బాగా లిఫ్ట్ చేస్తారు. ఓకేగా ఉన్నప్పుడు ఒక చిన్న సజెషన్స్ ఇస్తూ ఉంటారు. బాగాలేనప్పుడు కొంచెం అటు ఇటుగా దాన్ని వేసుకుంటారు గట్టిగా. ఈ సినిమా బాగుంటుంది. డెఫినెట్గా దీన్ని 100% మీరందరూ కూడా ఒక చెయ్యి ఓతం ఇచ్చి పైకి లేపుతారని చెప్పి అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే ఈ సినిమాయే కాదు, ఈ 4 సినిమాల్లో ఏ సినిమా బాగున్నా కూడా, ఎన్ని సినిమాలు బాగున్నా కూడా అందరం కూడా కలిసి అన్ని సినిమాలను బాగా ఎదరు తీసుకెళ్దాం. ఎందుకంటే ఈరోజు ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇండస్ట్రీకి అందరం కలిసికట్టుగా ఎదరికెళ్ళి అన్ని సినిమాలను సక్సెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 1 monthగా కూడా నిజంగా చాలా బాగుంది. థియేటర్స్ కానీ, ఇండస్ట్రీ కానీ కొంచెం డబ్బులు కనపడుతున్నాయి థియేటర్ ఓనర్స్ కూడా. లాస్ట్ ఒక 8 months నుంచి వచ్చిన లాస్ట్లు కొంచెం కవర్ అయ్యే పరిస్థితి ఉంది లాస్ట్ 2 monthsలోని. అదేవిధంగా ఈ 4 సినిమాల్లో కూడా బాగా ఆడితే ఇంకొంచెం బాగుంటుంది థియేటర్స్. అండ్ థియేటర్స్ బాగు చేసుకోవడానికి వాళ్ళు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఇండస్ట్రీ అంతా కూడా బాగుంటుంది ఇప్పుడు థియేటర్స్ బాగుంటాయి. అందుకని ఈ 4 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి, నా సినిమాతో పాటు మిగతా 3 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నా. దాంతోపాటు ఇందాక ప్రీమియర్స్ నియర్లీ, అంటే నేను అనుకున్నది స్టేట్ వైడ్ మొత్తం కలిపి ఒక 7-8 ప్రీమియర్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ సినిమాని. కుక్కటపల్లి, మన మల్లికార్జున కానీ ఇట్లాగా ఒక 7-8 థియేటర్స్, మెయిన్ థియేటర్స్ ఏదైతే ఉంటుందో వైజాగ్ అండ్ విజయవాడ, ఇట్లాగా ఒక 7-8 సెంటర్స్ కలిపి ప్లాన్ చేసుకుని దాని నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ నిన్న నుంచి ప్రీమియర్స్కి వస్తున్న స్పందనతో ఈరోజు హైదరాబాద్ సిటీలో నియర్లీ, ఇప్పుడు నేను ఇందాక వచ్చినప్పటికి నియర్లీ 24 screens వరకు ఓపెన్ చేసాము.
ఇంకొక 4-5 స్క్రీన్స్ కూడా ఓపెన్ చేసేటట్లు ఉన్నాం. ఎందుకంటే 24 స్క్రీన్స్ కూడా చూస్తే ఆల్మోస్ట్ 80-90% ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. అండ్ బై ద టైమ్ మన సినిమా స్టార్ట్ అయ్యే టైంకి అవన్నీ కూడా 100%కి వెళ్తాయని నమ్మకం కలుగుతుంది. సో సెకండ్ షోస్ ఇంకా మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం ఈరోజు. సో డెఫినెట్గా నాకు తెలిసి 30-35 నెంబర్ వరకు ఈరోజు సిటీలో షోస్ టచ్ అవుతాయి. అలాగే వైజాగ్ ఇంకో షో పెంచాము, విజయవాడ కూడా ఇంకొక షో పెంచాము. ఇప్పుడే క్యాప్లో ఆల్మోస్ట్ ఫుల్ అయిందని చెప్తే. సో ఇట్లా ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక స్పందన ప్రీమియర్ షోస్కి అయితే వస్తుంది. అందరు చాలా మంది సజెస్ట్ చేశారు, ఇప్పుడు ఇన్ని షోస్ వేస్తే రేపు మార్నింగ్ షోస్ వీక్ అవుతాయి కదా అని చెప్పి. ఎస్, రేపు మార్నింగ్ షోస్ కొంచెం వీక్ అయినా కూడా ఈ రోజు స్పందన రేపు మధ్యాహ్నానికి అందుకుని రేపు ఫస్ట్ షోకి 100% ఇది సినిమా మళ్ళీ పికప్ అయ్యి మాకు బాగా పికప్ అవుతుంది అని చెప్పి ఒక అంచనా, ఒక స్ట్రాటజీతోనే ఎదురుకెళ్తున్నాను నేను. అండ్ ఇప్పుడు వరకు మంచి కాపీ అయితే తీసుకొచ్చాం, చాలా మంచి కాపీ మంచి క్వాలిటీతోనే తీసుకొచ్చాము. దీపావళి పండుగ 21 అయితే నవ్వుల పండుగ మాత్రం ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు 6 o'clock నుంచి మాత్రం నవ్వుల పండుగ స్టార్ట్ అవుతుంది. రండి థియేటర్కి, వెరీ క్లీన్ ఎంటర్టైనర్. చక్కగా మీ పిల్లలు, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ ఫ్యామిలీతో మొత్తం కలిపి, మీ పేరెంట్స్తో కలిపి హ్యాపీగా వచ్చి నవ్వుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరన్నా ఎక్కడన్నా లాఫింగ్ థెరపీ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే ఇది పండగ. ఈ సినిమా ఏంటి అంటే నేను జస్ట్ ఏం చెప్తానంటే ఒక జోక్స్ బుక్. ఏదో ఒక పెద్ద కథ పెట్టి ఒక బ్రెయిన్ పని పెట్టో లేదంటే ఒక హృదయానికి పని పెట్టో ఇట్లాంటివి ఏమీ లేవు. చక్కగా రండి, హార్ట్ఫుల్గా నవ్వండి. నేను హార్ట్ఫుల్ లవ్ స్టోరీ చెప్పట్లేదు కానీ హార్ట్ఫుల్ ఎంటర్టైనర్ అయితే చెప్తున్నాను. చక్కగా రండి, నవ్వండి, నవ్వి హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీ చేయండి. అండ్ నేనైతే ఇక్కడి వరకు ఒక మంచి కాపీ అయితే తీసుకొచ్చాం, మా డైరెక్షన్ టీం అంతా కలిపి మొత్తం. ఇక్కడి నుంచి మెయిన్ బాధ్యత మా పబ్లిసిటీ చూసేది కానీ లేదంటే నాకు నిజంగా మొత్తం నా అన్ని సినిమాలకి సపోర్ట్గా ఉండే నా బ్రదర్స్ వంశీ అండ్ మా ఏలూరు సింగడు అక్కడెక్కడ ఉన్నాడు, లైట్లో సరిగ్గా కనబడట్లేదు. వంశీ అక్కడ తిరుగుతూ ఉంటాడు పాపం పనుల్లోనే. అండ్ దాని తర్వాత వినీత్, విష్ణు, వీళ్ళిద్దరితో పాటు ఈ సినిమా పిఆర్ఓ మా వేణు గారు, వీళ్ళందరి బాధ్యత దీన్ని బాగా తీసుకెళ్ళవలసిన బాధ్యత వీళ్ళందరిదీని. సార్ మేమైతే మంచి కాపీ ఇచ్చాం. రేపొద్దున నా హోప్ అయితే చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది ఈ రోజు సాయంత్రం. కానీ ఇంకెక్కడి నుంచి ఏంటంటే మా బాధ్యత వదిలి మీ అందరి బాధ్యత ఈ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్తారని చెప్పి, అలాగే వాళ్ళకి సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, షూట్ ఉంటారు ప్లస్ 4 సినిమాల కాంపిటీషన్. అండ్ మరి బుధవారం ప్రీమియర్స్ అనేది ఏంటి, కాన్ఫిడెన్సా లేదంటే కనుక సినిమాని కొంచెం ముందు అని మిగతా సినిమాల కన్నా పుష్ చేయడానికి ఏంటి ఆ రీజన్ ఏంటి? అంటే ఒకటండి, నిజంగా ఇది డేట్ క్లాషే. అంటే ఇప్పుడు మీరు చూస్తే 17 2 సినిమాలు ఉన్నాయి, 18 ఒక సినిమా ఉంది, ఇమ్మీడియట్లీ సండే మళ్ళీ. సో ఎక్కడ ఖాళీ లేదు. సో 16 నిజంగా ఇట్స్ వెరీ వెరీ రిస్కే. నేను తీసుకుంది మామూలు రిస్క్ కాదు. దట్టు ఈరోజు ప్రీమియర్స్ చేస్తున్నప్పుడు కూడా అందరూ కూడా సజెస్ట్ చేశారు బుధవారం ఈవినింగ్ ప్రీమియర్స్ వద్దు అని చెప్పి. ఎక్కడో నాకు ఒక ధైర్యం ఏంటంటే అందరూ ఏదో ట్రైలర్ ఓకే పర్వాలేదు అనుకుంటున్నారు కానీ ఎక్కడో మాత్రం ట్రైలర్ ఒక వింగ్కి ఏదైతే టార్గెట్ చేసామో ఆ వింగ్కి మాత్రం బాగా రీచ్ అయిందని చెప్పి నా నమ్మకం. దాని గురించనే నేను కొన్ని థియేటర్స్ ఓపెన్ చేసుకుంటూ వచ్చాను. దాని రెస్పాన్స్ బట్టి మిగతా థియేటర్స్ అన్ని కూడా చేసుకుంటూ వెళ్ళాము. నేను ఎక్కడైతే టార్గెట్ పెట్టుకున్నానో సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఎక్కువ ఈ సినిమా, అక్కడైతే మాత్రం ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు మన కుక్కడపల్లి మల్లికార్జున దాంట్లో మా టీం అంతా కలిపి నియర్లీ అందరం వెళ్తున్నాం కాబట్టి ఒక 70 టికెట్స్ 80 టికెట్స్ మేము ఉంచుకున్నాం. మిగతాది ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది. సరే ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది కదా, సెకండ్ షో నేను 50% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఉన్నా పర్వాలేదు ఓపెన్ చేయమన్నాను. బట్ ఈరోజు మార్నింగే సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది అది. అట్లాగే ఏఎంబి అన్నీ కూడా మేము ఏదో ఒక షో ఉంచుకుని మిగతాదంతా కూడా స్లోగా ఓపెన్ చేసుకెళ్తే ఏఎంబి కూడా నియర్లీ 5 షోస్ వరకు వచ్చింది. అలాగే నెక్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడో ఏదో కనెక్ట్ అయింది జనాలకైతే, అదర్వైజ్ లేకపోతే ఇన్ని షోస్ ఫుల్ అవ్వడం అనేది కష్టం. అది బుధవారం వెన్స్డే ఈవినింగ్. ఈ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేది ఇండస్ట్రీకి ఒక ప్యాషన్ అయిపోయిందా? ఎందుకు అంటే తక్కువ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ వేస్తే మోర్ మౌత్ పబ్లిసిటీ తోటి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా. దానివల్ల మీకు రెవెన్యూ పక్కన పెడితే ఒకవేళ ఏమన్నా ఇదవుతే అసలు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అది ఎందుకు ఆలోచించారు? ఎందుకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనే దాని మీద చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, ఎందుకు దాని మీద అంత మోజు? అంటే ఏం లేదండి, ఇది డిమాండ్ వర్సెస్ సప్లై. ఇప్పుడు ఒకేసారి మీరు అన్నట్టు ఏంటంటే నేను 30 స్క్రీన్లు ఓపెన్ చేసేస్తే తప్పు. ఒకటి ఫుల్ అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు చూస్తే నిన్న ఈవినింగ్ నుంచి ట్రెండ్ మొదలు పెట్టాం.
మొదలుపెట్టి ఫుల్ అవుతుంది, ఓకే డిమాండ్ ఉంది, నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నాం, అది కూడా ఫుల్ అవుతేనే నెక్స్ట్కి వెళ్తున్నాం తప్పితే ఒకేసారి 30 ప్యాషనెట్గా వెళ్ళట్లేదు. ఈ రోజు ఇంకొక 5-6 స్క్రీన్స్ ఓపెన్ చేసినా కూడా వెళ్ళిపోయేటట్లు ఉంది. బట్ నేను ఆపమన్నాను, ఎందుకంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి ఇది చాలు. అలాగని మరి 2-3 వేసినా కూడా మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వదు. అట్ ది సేమ్ టైం ఇది కొడితే రివర్స్ కూడా అలాగే కొడుతుంది. నేను చెప్తున్నా కదా, కొడితే రివర్స్ కూడా అంత గట్టి కొడుతుంది. బట్ ఐఎమ్ టేకింగ్ దట్ రిస్క్. అది ఓకే, మొన్న ప్రీ రిలీజ్లో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఆ ఎమోషన్ కవర్ చేయడానికి ప్రీ రిలీజ్లు ఎక్కువ ఇది చేస్తున్నారా, లేదు ఎందుకు ఎమోషన్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఆవేదన కరెక్ట్గా నేను ఆ ప్రెస్ మీట్కి వచ్చే 1 అవర్ ముందే నాకు మొత్తం దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడ్డాను. ఓకే, ఎందుకంటే నియర్లీ 9-10 రాత్రులు నిద్ర లేవు ఎవరికి. డైరెక్టర్ కూర్చున్నాడు పాపం, ఈరోజు మార్నింగ్ వరకు కూడా నిద్ర లేదు అతనికి. ఇతను క్లోజ్ ఫ్రెండ్, మాతో ఒక 9 నైట్స్ పనిచేశాడు. తప్పని మేము పనిచేస్తుంటే పక్కన పడిపోయాడు, తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపించాం. నిన్న నైట్ పోయాడు ఆయన. అంటే కరెక్ట్గా ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన ఎమోషన్ అది. ఆ ఎమోషన్లో చూస్తే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇది జరుగుతున్నాయా లేదా అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఎవ్వరం మాట్లాడట్లేదు, అది అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది ఈ సినిమాల్లో బాధపడ్డ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇట్లాంటివి జరగడం వల్ల బాధపడ్డ హీరోలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏంటంటే ఓకే ఆ సినిమా అయింది, దాన్ని ఫేస్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అందరిలో నాకే తక్కువ జరిగింది. మొన్న తప్పితే నాకు నిజంగా అట్లాంటి ఫేసెస్ చేసినాయి, ఏదో తండేలప్పుడు కొన్ని జరిగినాయి అని చెప్పారు, కానీ అది ఎందుకు జరిగినాయి ఏంటో నాకు తెలియదు. బట్ నాకు రియల్గా హిట్ అయిందంటే మాత్రం ప్రాబ్లం మొన్నే. నేను ఇది రెస్పాండ్ అయిన తర్వాత చాలామంది కాల్ చేశారు నాకు. పోలే ఎవరో ఒకరు ఫస్ట్ అయితే అడ్రస్ చేశారు ఇష్యూ, ఎటు వెళ్తుంది ఏం వెళ్తుంది తర్వాత విషయం కానీ, బట్ ఇష్యూని అయితే అడ్రస్ చేసావు, థ్యాంక్ యూ అనేది మాత్రం చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు. ఒక విషయం అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ నాకు బాధ వచ్చింది, నేను రెస్పాండ్ అయ్యాను. దాంట్లో కొంచెం ఆ రోజంతా ఒక ఎమోషనల్ ట్రావెల్లో ఉన్నాం కాబట్టి పొద్దున్న నుంచి ఒక ఎడ్జ్ దాటాను. బట్ ఏంటంటే అది అక్కడ ఉన్న కోపం అలాగే రిఫ్లెక్ట్ అయింది అంతే. అది డిజిటల్ ఇంపాక్ట్ రూరల్లో కూడా ఉంటుందా, ఓన్లీ మీరు అనుకున్నట్టు సిటీల్లోనే ఉండి ఆ ఇంపాక్ట్ దీని మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే రీసెంట్ స్టడీస్ నేను లిటిల్ హార్ట్స్ కానీ అన్ని సినిమాలకు చూసింది అయితే డిజిటల్ ఎఫెక్ట్ ఎక్కువ సిటీసే ఉంటుందండి. డిజిటల్లో మనం విపరీతంగా చేస్తున్నా కూడా కిందకైతే మాత్రం వెళ్ళట్లేదు. కింద ఏంటంటే డిజిటల్లో చూస్తున్నా కూడా దే విల్ వెయిట్ ఫర్ ద ఐదర్ పైరసీ ఆర్ దే విల్ వెయిట్ ఫర్ ద ఓటీటీ. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో స్టిల్ ఏదైతే మన పాత పబ్లిసిటీ విధానాలు కానీ పాత ఒక సాంప్రదాయ పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో అది మాత్రం స్టిల్ ఎగ్జిస్టింగ్. అది వదిలితే మాత్రం కింద సెంటర్స్లో ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం తప్పు అవుతుంది. కింద సెంటర్స్ అదే టౌన్ సెంటర్ కింద సెంటర్స్ బాగుండాలంటే మాత్రం స్టిల్ ఆ పబ్లిసిటీని అయితే మనం వదలకూడదు. మేము కూడా తప్పు చేసాం మధ్యలో వదిలేసి. నౌ ఈవెన్ టుడే మార్నింగ్ ఆల్సో నేను వంశీ కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్లు వదలడం వల్ల కొంచెం కింద ఇంపాక్ట్స్ ఉంటుంది అనేది. మీరు అంటున్న ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే బయట వ్యక్తుల, అసలు ఏంటి? అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, అంటే నేను ఈ 3 daysలో చాలా మందితో మాట్లాడి చాలా మందితో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ గైస్ ఈవెన్ దే ఆర్ అప్రోచింగ్ ద ప్రొడ్యూసర్స్. ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని కొంతమంది ప్రొడ్యూసర్స్ తిడుతున్నారు. కొంతమంది తెలిసి తెలియని ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇదేదో మనకు బెనిఫిట్ చేస్తుందని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే నాకు రీసెంట్గా తెలిసినవి ఇవన్నీ కూడా. దేర్ ఆర్ థర్డ్ పార్టీస్ ఇట్లాగా మా దగ్గర ఇంత క్లౌడ్ ఉంది, మా దగ్గర ఇన్ని ఐడియాస్ ఉన్నాయి, సో మేము ఎట్లా చేస్తామని దే ఆర్ డూయింగ్ ద పాజిటివ్ అండ్ దే ఆర్ డూయింగ్ ద అట్ ది సేమ్ టైం నెగిటివ్ సైడ్ ఆల్సో. అంటే డబ్బులు ఇది వ్యాపారం. ఈ వ్యాపారంలో ఏంటంటే ఒక సినిమాకి బాగా చేసి సంపాదించడం తప్పు లేదు, ఎందుకంటే అది మనకి అవసరం, నీకు అవసరం, అందరికీ కూడా అవసరం అది. బట్ అవతలని తొక్కి ఈ సినిమాని లేపుతానికి అదే స్ట్రెంగ్త్ని వాడితే మాత్రం తప్పు అనేది నేను చెప్పేది. అంటే ఇలాంటివి మనం పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం. మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో కూడా ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్కి అంతా ఒకరి మీద ఒకరు అభాండాలు వేయటం, అంటే పక్క సినిమాని తొక్కేసి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ కూర్చుని, అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి లాస్, పర్సనల్ లాస్ అనుకోవడానికి లేదు. దీన్ని ఏంటి వాట్ ఆఫ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి నేను మీరందరూ? అంటే అట్లీస్ట్ పాలిటిక్స్ అంటే దట్స్ ఓపెన్. ఇది ఓపెన్గా ఆ పార్టీ కామెంట్ చేస్తుంది, ఈ పార్టీ కామెంట్ చేస్తుంది, దాంట్లో పెద్ద హైడ్ చేసేది ఏం లేదు. అది రాజకీయంలో ఎత్తుగడ ఇది అనేది. బట్ ఇండస్ట్రీలో
అది కాదు కదా, ఇదేం రాజకీయం కాదు కదా, ఇదేం ఎలక్షన్ కాదు కదా, ఇది దిస్ ఈజ్ లైఫ్లీ అండ్ క్యారెక్టర్స్ ఇక్కడ. ఇప్పుడు ఒక సినిమా తొక్కుతేనే ఇంకో సినిమా ఎదుగుద్దంటే నాకు తెలిసి అందుకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. సినిమా బాగుంటే రెండు ఆడతాయి, రెండు షేర్ చేసుకుంటే. సినిమా బాగోపోతే ఒకటి ఆడుతుంది, బాగున్న సినిమా పోతుంది, అది ఎవరిదైనా సరే. అంతే తప్పితే ఇప్పుడు అది తొక్కితే ఇది ఎదిగిపోద్ది అనుకుంటే అది అసలు పిచ్చత్వం. అది ఆ మైండ్ సెట్తో పనిచేస్తే మాత్రం ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే కొన్ని మనం ఆల్రెడీ చేతుల్లోంచి లూజ్ అయిపోయామో లాస్ట్ 5-6 years, ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ డిజిటల్ రెవల్యూషన్ ఉందో రేపొద్దున మనలో ఉన్న ఎథిక్స్ కూడా లూజ్ అయిపోతాం అంతే. కాదండి, ఇప్పుడు రిలీజ్ అయ్యే 4 సినిమాలు అందరూ మైకుల ముందు 4 ఆడాలి, అందరూ అద్భుతంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అని చెప్తున్నారు. మరి ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు? నా వరకు అయితే నా సొంత థియేటర్లు అంటే నా సొంత లీజులో ఉన్న థియేటర్లకి నేను 2 షోలు వేసుకుని అవతల సినిమాకి 2 షోలు ఇచ్చా. బెటర్ థియేటర్కి ఇప్పుడు గుడివాడ సింధూరం ఉంది, నాకన్నా కూడా పెద్ద సినిమాకి ఆ బెటర్ థియేటర్ ఇచ్చాను. నా సొంత థియేటర్ అయినా కూడా నేను వెళ్ళి గుడివాడలో 2nd రేంజ్లో ఉన్న భాస్కర్లోనే నేను వేసుకున్నాను. అలాగే కైక్లూరు ఇట్లాంటివి నా సొంత థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నిటికి నా థియేటర్ ఉంది కదా అని చెప్పి నేను 4 షోలు ఎక్కడ వేసుకోవట్లేదు. అదర్ సినిమా కూడా నేను 2 షోలు ఇచ్చుకుంటున్నాను. అలాగే సేమ్ గీతా ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఉన్న ఈస్ట్లో వెస్ట్లో ఉన్నాయి కొన్ని థియేటర్లు. మా దగ్గర ఎక్కువ థియేటర్లు కూడా లేవు, వదిలేసాం. కాబట్టి అన్ని థియేటర్లోని కూడా మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తున్నాం అవతల సినిమాకి. ఇంకెంతకన్నా ఏం చెప్పను నేను. నా సొంత డబ్బులు వదులుకుని కూడా అవతల సినిమాకి మా సొంత థియేటర్లు ఇస్తున్నాం అంటే సినిమాలు బాగుండాలని కోరుకోవడంలో. ఈ సినిమా విషయంలో ఒకటి అంటే ట్రైలర్ రిలీజ్ అయింది, అది రకరకాలుగా ఒక రకంగా అనిపించింది. బట్ మీ దగ్గరికి ట్రైలర్ కట్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మిమ్మల్ని డౌన్ గ్రేడ్ అంటే డిగ్రేడ్ చేయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నాలు చేసినట్టుగా ఈ రకమైన టాక్ అంతా నడిచింది. నిజమేనా అసలు ఏంటి? మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా కూడా కొన్ని జరిగినాయి సంఘటనలు, డైరెక్ట్గా మాట్లాడటం కానీ సోషల్ మీడియాలో కానీ అట్లా. అంటే డైరెక్ట్గా మాట్లాడితే ఐ ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ ఒక విషయం కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చలేదు. నేను ఆ విషయం అక్కడ వరకే, ఇతనికి నచ్చలేదు ఈ విషయం, దాని మీద ఇతను ఎక్స్ప్రెస్ చేశాడు. దాంట్లో నిజంగా నాకు ఉపయోగపడేది ఉంటే తీసుకుంటాను, లేదంటే నేను అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇతనికి అర్థం కాలేదని వెళ్ళిపోతాను. బట్ వెనకాల నుంచి కొడతారు చూసారా, అది నేను తీసుకునేటప్పుడు గట్టిగా ఇస్తా. ఎదురుగుండా యుద్ధం చేస్తే నేను ఎంత యుద్ధం చేస్తాను, ఎందుకంటే ధర్మం. బట్ వెనకాల నుంచి ఇట్లాగా పిచ్చిగా చేస్తే మాత్రం నేను ఎక్కడ ఎలాగే ఎప్పుడు ఇవ్వాలో అది ఇచ్చేస్తాను. అది వాసు గారు ఇక్కడ సో వాసు గారు లిటిల్ ఆర్ట్స్తో బాగా వచ్చింది కాబట్టి మీకు దిష్టి తగిలినట్టుంది, అందుకే మీ మీద నెగిటివ్ అది ఇది కూడా కంటిన్యూ అవుతుందేమో అని చెప్పేసి అలా వస్తుందేమో. సో పాట పక్కన పెడితే సక్సెస్ ఇవన్నీ కూడా పక్కకు తీసుకెళ్తుంది. సో నిహారిక లాంటి ఇన్ఫ్లుయెన్సర్ పెట్టుకొని చాలా టాప్ స్టార్స్ తో ప్రమోట్ చేసిన నిహారిక మీకు ఉండగా ఆడియన్స్ మీకు ఎందుకు థియేటర్ వచ్చేసి చూస్తారనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో ఒక్కసారి నిహారికకి ఇస్తారా మనకి? సో నిహారిక గారు, సో ఎన్నో సినిమాలకి మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఆడియన్స్ థియేటర్ రప్పించేటువంటి ప్రమోట్ చేశారు. ఇప్పుడు మీ సినిమానే స్క్రీన్ మీద రాబోతుంది, సో ఇంకా కొన్ని గంటల్లో చూడబోతున్నాం. సో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ని మిమ్మల్ని చూడాలని థియేటర్ రావడానికి? మీ రోల్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? Honestly, I have no idea, sir. This is my debut. అది నేను అక్కడ వేరే స్టార్స్తో చేస్తే వాళ్ళ సినిమాకి ఒక చిన్న పుష్ లాగా, కానీ they're still coming to those theaters to see those stars. నేను ఒక సర్కారీ వారి పాటకి వెళ్ళింది మా మహేష్ బాబుని చూసుకోవడానికి, నేను ఆయనతో ప్రమోట్ చేశానని కాదు. సో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ది ఇంపాక్ట్ బికాజ్ నేను కొత్త. బట్ ద రోల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక డెబ్యూకి ఒక అమ్మాయికి ఇంత స్కోప్ ఉన్న రోల్ అండ్ ఇంత క్యారెక్టర్ ఆర్కున్న రోల్ నాకు రావటం అది చాలా లక్కీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ విజయ్ వాజ్ ఏబుల్ టు సీ మీ ఇన్ దట్ రోల్. యా, ఐఎమ్ ఎక్సైటెడ్గా ఉన్నాను, నర్వస్గా ఉన్నాను. దేవుడికి ఒక 100 సార్లు దండం పెట్టుకున్నాను ఈరోజు. ఒక చిన్న గణేశాన్ని కూడా నా బ్యాగ్ లో పెట్టుకుని తీసుకొచ్చాను. ఏమవుతుందో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఇప్పుడు ప్రెస్ మీట్ అవ్వగానే వెళ్ళిపోయి ఒకసారి థియేటర్లో చూడాలని. నేను ఫుల్గా చూడలేదు ఇంకా, సో తెలియదండి. అంటే ఇలాంటి అంటే ఒక సెటరికల్ కామెడీ సినిమాలు, సో లైక్ దట్ జాతిరత్నాలు లాంటి సినిమాలు హీరోయిన్ పార్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మిగతా ఎంటర్టైన్ గైస్ చాలా ఉన్నారు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే మీ రోల్ అనేది వీళ్ళ ఇంపాక్ట్ని ఎంతవరకు పెంచుతుందా తగ్గిస్తుందా? వాళ్ళ ఇంపాక్ట్ పెంచుతుందో తగ్గిస్తుందో తెలియదు, కానీ నాకు ఒక డెబ్యూకి నా ఇంపాక్ట్ మాత్రం ఇచ్చిన స్కోప్కి బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్
వీళ్ళు నలుగురనే కాదు, మూవీలో ఇంకా సీనియర్ కమీడియన్స్ ఇంకొక 15-20 మంది ఉన్నారు. సో ఎవ్రీబడి హ్యాస్ ఈక్వలీ కాంట్రిబ్యూటెడ్ అండి. అండ్ మేము స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి కలిసే కనిపిస్తాం మోస్ట్లీ. సో రోల్ లెంత్ కూడా అంతే ఉంటుంది. సో దర్శి గారు, చెప్పండి అన్న. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడం కాదు, ఆ సినిమాల్లో డాన్స్ తో ఇరగదీస్తున్నారు. సో ఈ సినిమాలో పాట ప్రేమ అంటేలో ఒక మంచి డాన్స్ మూమెంట్. సో ఏంటి అసలు చేంజ్ ఓవర్ దర్శిలో అది కనబడుతుంది? అది పూర్తి క్రెడిట్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ టు, అంటే ఈ సినిమాకి పర్సనల్ గా చెప్పాలంటే మా డైరెక్టర్ ఇట్లా ఒక కమర్షియల్ నంబర్ ఒకటి చేద్దాము ఇట్లా అని అంటే ఎమ్మటే వాసు గారు కూడా లేదు మనం కొంచెం గ్రాండ్ స్టైల్ అదేదో ఒక దుబాయ్లో సెటప్ వేసినట్టు ఉండాలి అట్లా అనుకొని దానికి తగ్గట్టుగా ధ్రువన్. నాకు చాలా టైం పట్టింది యాక్చువల్లీ. లక్కీగా నాకు ప్రాక్టీసింగ్ డేస్ ఎక్కువ దొరికినాయి కాబట్టి ఐ కుడ్ డూ కంఫర్టబుల్లీ. సో ఈ చేంజ్ ఓవర్, ఈ ట్రాన్సిషన్ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ దేర్ డిమాండ్. బికాస్ నేను ఎప్పుడు డాన్స్ అన్నా కదా మళ్ళా డాన్స్ అని అనుకునే ఇది. సో మళ్ళీ ప్రేమంటేలో కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ జేడి, మన జావేద్ మాస్టర్, ఇక్కడేమో మోయిన్ మాస్టర్ ఉన్నారు మాకు. సో వాళ్ళు బాగా దే పుష్ మీ వెరీ హార్డ్. అండ్ కథలో ఆ మూమెంట్ లో అట్లా వస్తే బాగుంటుందని అనుకోవడం తప్ప ఇదేదో కావాలని నేను చేయాలి ఇప్పుడు అని అలాంటి సందర్భం లేదు. ఆర్గానిక్ గా ఒక సందర్భం వస్తే దాన్ని ఇట్లా చేద్దామని అనుకోవడం. సో మొన్న యాక్చువల్లీ తను అంటుంటే నాకు అర్థమైంది, తెలియకుండానే చాలా అంటే ఇప్పుడు సెటర్ జస్ట్ డైలాగ్ లో కాదు, లేకపోతే సిచ్యువేషన్ మీద కాదు, కానీ ఆల్సో చేసే డాన్స్ లో కూడా ఎక్కడో తెలియకుండా కొన్ని సినిమాల మీద రిఫరెన్స్ తోటి అట్లా ఉండిందని అన్నది. బట్ దెన్ ఐ వెంట అండ్ సా ఇట్ వాజ్ యాక్చువల్లీ రైట్. సో అట్లాంటి ఇదే కానీ నచ్చుతుందా మీకు డాన్స్? పర్లేదా? అంటే కొంతమంది నీకు అవసరమా డాన్స్ ఇప్పుడు అని అంటుంటే ఇదంటే ఈ సినిమా మిత్రమండలి ఇందాక అన్నట్టు ఒక కామెడీ బుక్ లాగా, ఏ జోక్ వేస్తే ఆ జోక్ నవ్వుతుంటారు. రిపీట్ అంటే ఎప్పుడు జోక్ వేసినా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుని నవ్వుకునేలా. బ్రహ్మానందం గారిని మనం చూస్తే ఎన్నిసార్లు నవ్వు వస్తుందో. సో ఒక పంచ్ ఒక కామెడీ బిట్ ఎన్నిసార్లు చూసినా మీమర్స్కి అలవాటు అయ్యేలా, అంటే మీమర్స్ దాకా వెళ్ళేలా అట్లాంటి సినిమా మనం ఇందాక లిటిల్ ఆర్ట్స్ లాంటివి చూసాం. అట్లాంటి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నుంచి? మీమర్స్ కావచ్చు, ఆడియన్స్కి ఎంత కంటెంట్ వెళ్తుంది? సార్ ఐ థింక్ ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్ ఒకటి ఏంటంటే చాలా చాలా ఎంత తక్కువ అయితే అంత తక్కువ మీమ్స్, కానీ మీమ్స్ లో వాడే భాష కానీ ఇక్కడ మేము వాడాము. పూర్తిగా మీమ్స్ తోటి మేము జోక్స్ ని క్రియేట్ చేయాలని అనుకోలేదు. మొన్న ఇదే ప్లేస్ లో 3 days క్రితం నేను మా టీం అందరం కలిసి మీమర్స్ మీట్ చేసాము యాక్చువల్లీ. వాళ్ళ ఇష్టాలు అంటే వాళ్ళ కరెంట్ డే ట్రెండ్స్ అవన్నీ అనుకున్నాము. బట్ ఐ కెన్ ఆఫ్టర్ వాళ్ళని కలిసిన తర్వాత నాకు కాన్ఫిడెంట్ గా ఏం చెప్పగలను అంటే దట్ ఇది మీమర్స్ కి చాలా కాంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అని అనుకుంటున్నాను. అలాగే ఆడియన్స్ కూడా ఒక ఒరిజినల్ కాంటెంట్ ని, రిఫ్రెషింగ్ కాంటెంట్ ని చూడడానికి ఇష్టపడతారు ఎనీ డే. అండ్ దానికే ఎక్కువ పుష్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. సో ఐఎమ్ హోపింగ్ అది అంతే బ్యూటిఫుల్ గా థియేటర్స్ లో ఇంకో 3 hours లో ట్రాన్స్లేట్ అయ్యిందని నేను అనుకుంటున్నా. వాసు గారు, అంటే ఈ లాస్ట్ మినిట్ వరకు కాపీలో పనిచేశారు మీరు. మొన్నేమో ఎమోషనల్ అయిపోయి అసలు సినిమా గురించే మాట్లాడడం మానేశారు. మొత్తం అంతా దీని చుట్టూరే తిప్పుతున్నారు. అవునండి, యాక్చువల్లీ విజ్జు కథ చెప్పినప్పుడు నన్ను 4 గంటలు నవ్వించాడు. ఈ 4 గంటలు నవ్వించాడు 100%. 2 గంటల 18 నిమిషాలు, అంటే టైటిల్స్ అన్నీ తీసేస్తే ఇంచుమించు 2 గంటల 12 నిమిషాలు, అంటే 6 నిమిషాలు యాడ్స్కి అన్నిటికి తీసేస్తే 2 గంటల 12 నిమిషాలు అయితే మాత్రం 100% మిమ్మల్ని పొట్టబ్బా నవ్విస్తాడు. అది టైటిల్ దగ్గర నుంచి, ఫస్ట్ వాయిస్ ఓవర్ దగ్గర నుంచే ఆ నవ్వించడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సినిమా ఎంత డేంజర్ అంటే, యా అంటే కొన్ని డైలాగులు కొంతమంది మీద పడి, ప్లీజ్ డోంట్ అది అఫెండ్ అవ్వద్దు. అది చాలా క్యాజువల్ గా, చాలా జోయల్ గా తీసుకోండి. అది ఎందుకంటే చాలా నవ్విస్తానికి చేసినవి తప్పితే ఏదో ఉద్దేశపూర్వకంగా అయితే మేము చేసినవి కాదు. డిస్క్లైమర్ లో కూడా పెట్టమన్నారు, పెట్టాం అది కూడా. అండ్ అలాగని ఈ సినిమా ఎంత డేంజర్ అంటే, ఏ మాత్రం ఈ సినిమా ఎడ్జ్ దాటినా కూడా మళ్ళీ కామెడీగా ఎప్పుడు ఆ డేంజర్ ఉంటుంది. అది ఇప్పుడు కొత్త పదం ఏదో అంటారు దాన్ని, క్రింజ్ అంటున్నారు. నాకు మొన్నటి వరకు అర్థం కాలేదు క్రింజ్ అంటే ఏంటంటే. మనం ఇదివరకు అనుకునే వాళ్ళం కదా, హాస్యం, వ్యంగ్యం ఇప్పుడు క్రింజ్ అంటున్నారు. బట్ ఒకప్పుడు వ్యంగ్యం అనేది చాలా పెద్ద అసెట్, అది రాయగలిగిన వాళ్ళు కానీ ఇది. బట్ ఈ సినిమా ఎంత జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాడంటే,
అది దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ టైమింగ్ కూడా నవ్వుతాము, అట్ ద సేమ్ టైం ఓవర్ టైమింగ్ అయితే అవ్వదు. అలాంటి ఓవర్ టైమింగ్ ఎవరిదైనా ఉంటుందంటే అసలు ఎక్స్ట్రా ఒక అబౌవ్ ద లెవెల్ టైమింగ్ ఉంటుందంటే ఈ సినిమాలో వీటీ గణేష్ గారిది ఉంటుంది. బట్ ఎప్పుడైతే మళ్ళీ మన హీరోస్ వస్తారో అదంతా కూడా చాలా సెటిల్ టైమింగ్ లోనే వెళ్తూ ఉంటుంది అదంతా కూడా. అండ్ అది వాంటెడ్ గానే ఆయన కొంచెం క్రిన్ సైడ్ గెంటాం కావాలని చెప్పి, అది కథకి ఒక రావాలని చెప్పి. అండ్ చాలా ఎడ్జ్ మీద కదన్నమాట ఇది, ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా ఇది. బట్ నేను ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు అయితే చాలా బాగా నవ్వుకున్నాను. ఏదైతే తను నాకు సెటిల్ కామెడీ ఒక చిన్న అలా నవ్విస్తూ తీసుకెళ్ళి అక్కడక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ వేస్తాడు, అదంతా కూడా చాలా బాగా స్క్రీన్ ప్లే తీసుకెళ్ళాడు. ఈ సినిమా ఒక్కటే ఏంటంటే జడ్జ్ చేయకుండా చూస్తే మాత్రం అందరికి నచ్చుద్ది. అసలు వీళ్ళు ఏం తీసారా అని చెప్తే మాత్రం ఏం తీసారా అనిపిస్తుంది. జస్ట్ అలా ఓపెన్ గా కూర్చుని హ్యాపీగా ఓకే మనం ఏదో మనల్ని నవ్విస్తానికి మన దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చూస్తే మాత్రం మీ అందరికి మాత్రం చాలా బాగా నచ్చుద్ది ఇది. అది నా రిక్వెస్ట్ కూడా మన మీడియా మిత్రులందరికీ ఏంటంటే ఇదేదో పెద్ద భయంకరంగా తీశారనుకోవద్దు, ఇది చాలా సింపుల్ గా నవ్వింతని తీసాం అంతే. అంటే అసలు ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు, వీళ్ళందరి క్యారెక్టర్ని వాడుకోవటం, సెటిల్ గా చేయించడం అంటే ఏది డైరెక్టర్ కి ఎక్కువగా పిచ్చ కింద వాడాడు, 63 రోజులు వాడాడు, మామూలుగా కాదు. అంటే అందరినీ నటించడానికి సాటిస్ఫై చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఆడియన్స్ సాటిస్ఫై చేయొచ్చు. సో వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడం కానీ డీల్ చేయడం కానీ మీకు ఎంత కష్టం అనిపించింది? బ్యాలెన్స్ చేయడం స్క్రిప్ట్ లో ఆల్రెడీ రిటర్న్ ఉండే అండి, ప్రతి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఆ మూమెంట్ లో ఆ సిచ్యువేషన్ లో ఎలా చేయాలని స్క్రిప్ట్ లోనే ఉండే. కొంచెం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓల్డ్ మూవీస్ లో మన జంధ్యాల గారు, కృష్ణారెడ్డి గారు, వంశీ గారు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తో చేస్తుండే. సో ఆ కైండ్ ఆఫ్ వైబ్ లో సెట్ చేద్దాం అట్లా చూడడం ఇష్టం నాకు. చిన్నప్పటి సినిమాలు అక్కడి నుంచి వచ్చి మాట్లాడుతుంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక సీన్ ని, ఒక సిచ్యువేషన్ ని, ఒక మూవీని రన్ చేస్తూ ఉంటాయి. సో ఆ వైబ్ లో నాకు ఫస్ట్ నుంచి చూడడం ఇష్టం, అట్లా అన్ని క్యారెక్టర్స్ అని పెట్టుకొని రాయడం ఇష్టం ఉండే. సో లక్కీగా అంత ఈజీ ప్రాసెస్ అయ్యింది. కొంచెం సెట్ లో ఇబ్బంది ఉంటుండే ఫస్ట్ మూవీ కాబట్టి, ఇంతమందికి సీన్ చెప్పడము దాన్ని చేపించుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉండే. బట్ నాకు కావాల్సిన టైం అంతా వాసు గారు ఇచ్చారు, ఒకవేళ తీసుకున్నాను బలవంతంగా. విజు ఏంది విజు అంటుండే. వాసు గారు, హలో, ఇక్కడ వాసు గారు ఇక్కడ ఒక్క నిమిషం బాబు. ఎవరో అది మామూలుగా ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే అది కూడా 63 days లోనే కంప్లీట్ చేశారంటున్నారు. బట్ దీనికి బాగా ఓవర్ బడ్జెట్ అయింది, దానివల్ల మీరు ఇంత కొంచెం ఒత్తిడికి కూడా గురవుతున్నారని కొన్ని కామెంట్స్ ఉన్నాయి. దీని మీద ఏంటంటే? అవును, బడ్జెట్ పరంగా అయితే ఈ సినిమాకి మించే పెట్టాం. అది సినిమా మీద ఆడేస్తుంది అన్నిటికీ నమ్మకం కన్నా కూడా ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని కష్టాలు పడినా ఏం చేసినా ఏదైనా సరే ఆ సినిమాని అయితే ఫినిష్ చేయాలి. ఎస్, ఈ సినిమా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, నెంబర్ ఆఫ్ డేట్స్ని మేము మ్యాచ్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో స్ట్రైక్ ఇవన్నిటి మీద స్ట్రెచ్ అయింది. స్ట్రెచ్ అయ్యి దాని మీద బడ్జెట్స్ కానీ దాని మీద బడ్జెట్లు కానీ అన్నీ పెరిగినాయి. కానీ నా హోప్ ఒకటే ఏంటంటే ఏదైతే నేను జెన్యున్గా ఒక సినిమా బాగుండాలి, ఒక సినిమా ఏదైనా సరే ఫినిష్ చేసి బాగా రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ పాజిటివ్నెస్ ఈ సినిమా నుంచి నాకు లాస్ లేకుండా నన్ను కవర్ చేస్తుందని చెప్పి అంతే. వాసు గారు ఇక్కడ జస్ట్ ఇట్ సార్, సారీ లైట్లు చాలా గట్టిగా లైట్స్ ఉన్నాయా? ఏ సార్, మొన్న ఈవెంట్ చేశారు కదా, ఆ ఈవెంట్ లో మీరు స్పందించింది అది అంటే మీపై ట్రోల్స్ అనేది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు, అది ఎంతవరకు? సారీ అండి, అది చిన్న తప్పుగా వెళ్ళింది. అది నా పైన ట్రోల్స్ కాదు, ఎప్పుడు అది తప్పు నేను కమ్యూనికేట్ చేసిన సరిగ్గా అవ్వలేదమ్మా. సినిమా పైన అది యాక్చువల్లీ సినిమా పైన రిలీజ్, అది మన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అంటే నేను మా వాళ్ళు ఇమీడియట్లీ చెప్పి తీసుకొచ్చి నేను పెట్టి 5 minutes కూడా అవ్వలేదు ఇంకా. అంటే ట్రైలర్ చూసిన వాళ్ళు ఇంచుమించు 3 minutes ట్రైలర్ ఉంది, ఇంకా 2 minutes ఎంత అవుతుంది, పట్ట 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 100-150 ఏదో రోబోట్ వేస్తారు చూస్తారు, అట్లా వేసుకుంటూ వచ్చేస్తున్నారు మొత్తం. దాంట్లో పోనీ ఏజో వాళ్ళలో డైలాగులు మార్చినా బాగుంటుంది, అర్థం అవుతుంది ఓహో అని. అసలు సేమ్ డైలాగు ఒక 10 డైలాగుల తర్వాత ఒక 10 డైలాగులు స్టెచ్ కింద పడిపోయింది మొత్తం. దెన్ వి థాట్ లైక్, నాకు అప్పుడు నాలెడ్జ్ లేదంత. తర్వాత లేటర్ దే సెడ్ ఇట్స్ ఆర్గనైజ్డ్ ఇదే అని. అంటే సినిమా వాళ్ళు ఇచ్చారు అనుకుంటారా లేకపోతే బయట ఎవరైనా మామూలుగా? తర్వాత తెలిసింది దెర్ ఇస్ ఫ్యూ పీపుల్ వర్కింగ్ లైక్ దట్. దానికి ఏదో అదే స్ట్రాటజీ అంట, చెత్త స్ట్రాటజీ అది. అంటే కాంపిటీషన్ ఎదుర్కోవడానికి అలా చేశారా? కాంపిటీషన్ ఎదుర్కోవడానికి ఏమైనా కూడా అది ఏంటంటే అదొక
శాడిజం అనొచ్చు, సైకోయిజం అనొచ్చు, ఇంత కష్టపడి సినిమాలు తీస్తుంటే దీన్ని చేయడానికి. ఆర్ఎల్స్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి కామెంట్స్, నిజంగా నెగిటివ్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి, చాలా జెన్యున్గా రాశారు ఇది కొంతమంది. దట్ 100% ఐ విల్ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే దాంట్లో నన్ను తిట్టినవి ఉన్నాయి, అది సినిమాని తిట్టినవి ఉన్నాయి, లేదా సినిమాని ఇది దాని మీద కామెంట్ చేసినవి ఉన్నాయి, ఏదో సీజీ క్వాలిటీ అక్కడక్కడ చిన్న చిన్నది ఉంటాయి, అవన్నీ కామెంట్ చేసినవి ఉన్నాయి. దోస్ ఆర్ రియల్ కామెంట్స్, దట్ 100% వీ షుడ్ టేక్. బట్ ఒకటే దాన్ని రిపీట్గా కొడుతూ, లేదంటే ఒకే డైలాగ్ నటి వేసి కొడుతున్నారు చూసారు, దోస్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్, దోస్ ఆర్ ఇయే అని చెప్పి. అవి కూడా మీకు తెలిసిపోతాయి క్లియర్గా, ఇమ్మీడియట్లీ ఒక 5 minutesలోనే పడిపోతాయి మొత్తం. అంటే మీ ఎదుగుదలను చూడలేక ఇలాంటి ఇది ఏదో నాది గురించి కాదండి, ఇది చాలా సినిమాలు జరిగిందంట. ఇట్లాంటి కాంపిటీషన్స్లో వస్తున్నప్పుడు, లేదా ఇట్లాంటి 2-3 సినిమాలు ఒక్కొక్కసారి రిలీజ్ అవుతున్నప్పుడు జరిగింది. ఇట్స్ నాట్ మై పర్సనల్ థింగ్. నిన్న కూడా ఒక ప్రొడ్యూసర్ మాట్లాడేది, ఆయన కూడా చాలా బాధపడ్డారు, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన కూడా. అట్లాగే ఒక హీరో గారు ఒకరు మాట్లాడారు సేమ్ అట్లాగే. ఏంటంటే చాలా మంది మీదకి జరిగింది, బట్ ఏంటంటే ఎవరు ఓకే దీన్ని లెట్ గో అని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఎందుకంటే దానికి ప్రూఫ్స్ ఉండవు, దానికి ఏమి ఉండవు. అందుకనే నేను గట్టిగా మాట్లాడింది ఏంటంటే అట్లీస్ట్ వీ నో దట్ ఇట్స్ హ్యాపెనింగ్ అనేది చెప్పాలని చెప్పేది. సరే, ఎందుకంటే ఇప్పుడు బుక్ మై షో ఉంటుంది. బుక్ మై షో మీరు చూడండి, ఇప్పుడు మొదలు పెడతారు 1 కొట్టుకెళ్తారు మరి కాళ్ళు. అంటే ఒక 20-30 పడిపోతాయి లైన్గా, అవి కూడా ఒక 50 మళ్ళీ ఆగుతారు. మళ్ళీ మన వాళ్ళు నిజంగా సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా కొడుతున్నారు అనుకోండి, మళ్ళీ అంటేనే మొదలు పెడతారు 1 అని చెప్పి. ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న చీప్ టాటిక్స్ ఇవన్నీ కూడా. అంటే బుక్ మై షోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సినిమాలు బాగుంటే మీరు బాగుంటారు, మీ సైట్లో కూడా మీరు దాని కాంపిటీషన్లు పెట్టి సినిమాలకి ఏ సినిమాకి ఇంత రేటు, ఆ సినిమాకి ఇంత రేటు, అట్లీస్ట్ మీ వాళ్ళ దగ్గర మీ సైట్కి వచ్చి టికెట్లు కొనే వాళ్ళు కానీ ఒక ప్లేన్ మైండ్తో సినిమా చూపించండి. ఎందుకు ముందు ఆ రేటింగ్స్ మీ సైట్లలోని 9.8, 9.9, 4.5, 5.5 బతికిదే మనం సినిమాల మీద. దానికి కూడా ఓకే, ఇప్పుడు ఒక రివ్యూ రాసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ సినిమాని చూసి ఒక విశ్లేషణాత్మకంగా రాసి మాకు ఇంత నచ్చిందని చెప్తారు. అది వాళ్ళ వ్యాపారం కదా, అది ఒక విశ్లేషణ, వాళ్ళ జర్నలిస్టులు వాళ్ళది అదొక డ్యూటీ. మనం బుక్ మై షో యాప్ కూడా నేను చెప్పేదాన్ని, మనం టికెట్లు అమ్ముకుని దాని మీద కమిషన్ తీసుకుని మనం కూడా ఒక సినిమాని ఇట్లా రేటింగ్ చేసి ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగోలేదని చెప్పి అసలు టికెట్ ఎక్కడైతే కొంటాం సోర్స్, ఆ సోర్స్ దగ్గర మీరు ఒక సినిమాని ఇది బాగుంది ఇది బాగోలేదని చెప్పేస్తే నిజంగా బాగున్న సినిమాకి ఎప్పుడు తేడా రాదు. బాగానే ఉన్న సినిమా ఏమైపోతుంది అది. పోనీ ఓకే, మీరు నిజంగా అంత గుడ్ అయితే మీ యాప్లో ఏదైతే ఇలా కొడుతున్నారు 1 రేటింగ్లు 2 దానికి ఒక అథెంటికేషన్ ఉండాలి, ఎవరు కొడుతున్నారు ఏంటని. అది ఉండదు, దానికి ఒక మెకానిజం ఏంటో తెలియదు. మీ దాంట్లో లైక్స్ చూసుకోండి, అది ఎలా పడుతున్నాయి ఏంటో అది కూడా చూడరు మీరు. అట్లాంటప్పుడు ఎందుకు ఆ రేటింగ్స్ ఇవ్వడం మీరు అందరూ కింద? వాసు గారు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి గీతార్ట్స్ ఎన్ని సినిమాలు చేశారు, జిఏటీలో ఎన్ని సినిమాలు చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి బన్నీ వాసు అని ఒక బ్యానర్ తో రావడం వల్ల ఈ ఆవేదన వచ్చిందంటారా? అంటే బుక్ మై షోది అయితే అంటే నేను చాలాసార్లు కూడా చెప్పానండి, నేను ఆన్లైన్ చాలా తక్కువ ఫాలో అవుతా, ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి. ఈ మధ్యలో ఏంటంటే ఒక్కొక్కటి మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అందరూ అనుకుంటున్నాం మాట్లాడాలని. బుక్ మై షోది ఇప్పుడు నేను ఏదో కొత్తగా ఎత్తిన టాపిక్ అది ఆల్రెడీ ఛాంబర్లో ఉన్న టాపిక్కే, నేను ఈరోజు పబ్లిక్గా ఎత్తాను అంతే. అది రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు అది వినట్లేదు, అందుకే నేను పబ్లిక్గా రిక్వెస్ట్ చేస్తుందా. అట్లీస్ట్ దట్ ఈస్ అ బేస్, కాబట్టి అక్కడ సినిమాని జడ్జ్ చేయొద్దు అనేది. సరే, బుక్ మై షో మీరు ఇలా మాట్లాడడం వల్ల అది ఎవరిని ఒకరికి టార్గెట్ అవుతుంది కదా, ఆ బ్యాలెన్స్ ఎక్కడ మిస్ అయ్యారని. సార్, ఐ థింక్ ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ఫ్రీ ట్రేడ్ సార్. అంటే ఫ్రీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది, అందరు ప్లేయర్స్ కి సమానంగా ఒక ప్లేస్ దొరుకుతుంది, వాళ్ళ ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్ లో వాళ్ళకి బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు నేను పక్కనోడి దొక్కి పక్కనోడి సినిమా అంటే ఇది వాసన సినిమా ఎంతనో నా సినిమా కూడా అంతే. ఇప్పుడు నా సినిమా మీద ఎగెన్స్ట్ గా రాసి మాట్లాడితే నాకు బాధనే కాదు, కలెక్టివ్లీ మనం సినిమాకి అగేన్స్ట్ గా పోతున్నాం అనేది ఇక్కడ మా ఉద్దేశం సార్. ఆ రోజు ఎస్పెషల్లీ వాసు గారు మేమందరం వి షేర్ దట్ కామన్ మెంటాలిటీ అబౌట్ ద సేమ్ థింగ్. సో ఎటు చూసినా అంటే ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఏమో మనకి మిరాయ్ కానీ కిష్కిందపురి కానీ ఇట్లాంటి సినిమాలు అన్ని వచ్చినప్పుడు జెన్యున్ గా నేను కూడా చాలా మంది ఇండివిజువల్ అంటే మన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ ఎంత సంతోషంగా ఉన్నారో నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక ఎకరంలో 170 కోట్లు పోయే నగరంలో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ని హోల్డ్ చేయాలంటే ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనం ఇవాళ రేపు అంచనా వేసుకోవచ్చు. అలాంటి సమయంలో ఇఫ్ యూఆర్ అటాకింగ్ ద సినిమా ఇట్ సెల్ఫ్ అంటే నాకు ఉనికే లేదు. ఇప్పుడు నాకు ఒక సినిమాని ఒక సింగిల్ స్క్రీన్ లో ఎక్కువ రోజులు నేను పెట్టుకోవాలంటే అలాంటి స్థానం లేనప్పుడు, అలాంటి రోజు లేనప్పుడు
ఇవన్నీ ఇంకేం పనికొస్తాయి అనేది ఆ రోజు మీ అందరూ వి ఫెల్ట్. సో అందుకనే దాంట్లో వచ్చిన నుంచి ఆవేదన. బట్ ఇక్కడ ఏంటంటే నాకు కానీ వాసన కానీ వీఆర్ నాట్ కమింగ్ అగేన్స్ట్ ఎనీ వన్ పర్సన్ ఆర్ ఎనీబడి, బికాస్ మాకు కూడా పూర్తిగా దాని పట్ల పూర్తి డీటెయిల్స్ మాకు కూడా ఖచ్చితంగా లేవు. సో బట్ ఈ విషయం గురించి చెప్పాలంటే వీఆర్ నాట్ వీఆర్ కలెక్టివ్లీ టువర్డ్స్ ద బెటర్ సినిమా అంతే. కరెక్ట్, కానీ ఇది ఒకరికి మీరు మీ ఆవేదన వ్యక్తం చేశారు, కానీ ఇది ఇంకొకరికి అడ్వర్స్ గా ఇంకొకరిని టార్గెట్ చేసినట్టు ఇంకో హీరో సైడ్ కూడా వచ్చింది దీనిలో జరిగింది. ఎవరిది సార్? ఎందుకులే, ఇది ఎవరికైనా తగిలి ఉంటే వాళ్ళు బుధం తడుముకున్నట్టే అంతే. అంటే ఇప్పుడు నేను ఎవరు ఎగైనా నాకు అదే అనుకుంటే ఇప్పుడు దర్శి గారు అసలు వద్దు దానికి ఇంకో క్లియర్ ఎవరైనా దర్శి గారు వచ్చును బన్నీవాసు బ్యానర్ లో చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ కి ఎంత హెల్ప్ అయింది అంటారు? ఫస్ట్ టైం ప్రొడక్షన్ వైజ్ నాకు అంటే హెల్ప్ సంగతి ఏమో కానివ్వండి, నేను చాలా నేర్చుకునే విషయాలు చాలా నేను తెలుసుకున్నానంటే. ముందుగా నాకు వాసు గారి మీద అప్పుడు దాకా ఉన్న గౌరవం అమాంతంగా పెరిగింది. కారణం ఏంటంటే వారి సినిమా గురించి ఎంత తప్పిస్తారో నాకు అర్థమైంది. అంటే నేను ఇది ఇందాక మీరు వచ్చే ముందు చెప్తున్నాను, నేను 10 రోజుల నుంచి దాదాపు విజయ్తో పోటాపోటీగా పనిచేస్తున్నారు ఆయన. అంటే ఆ ప్రోడక్ట్ ని పూర్తి స్థాయిలో డెలివర్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ తో వారు కూర్చొని అది 10 రోజుల నుంచి స్టూడియోలో పడుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కడ ఇంకో రూమ్ ఉంటుంది కదా, రూమ్ తీసుకొని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక 2 hours పడుకోవడానికి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మెలూన్ అని ఒక బుక్ ఉంటుంది అమిష్ త్రిపాఠి రాసిన దాంట్లో శివుడి గురించి ఒక ఎంట్రీ ఇస్తాడు ఆయన. ఆ లెవెల్లో పనిచేశారు ఆయన. అంటే టీమ్ ని నేను బ్యాక్ అయితే నేను టీం ఎక్కడ డౌన్ అవుతారేమో అని టీమ్ తో పాటు అందరిని ఉరికిచ్చి మార్నింగ్ 3 o'clock లేవండి అదొకటి ఉంది ఇదొకటి ఉందని. యుఎస్ ప్రింట్ అయిన తర్వాత కాస్త హీ వాజ్ లైక్ అమ్మాయి ఓకే ఇప్పుడు నెక్స్ట్ అని. ఇవాళ మార్నింగ్ నాకు తెలిసి ఆయన అబ్సల్యూట్లీ ఒక 4 గంటలు పడుకుని ఉంటారు సార్. సో ముందుగా ఆ విషయాన్ని ఒక నటుడుగా నేను ఒక లీడ్ యాక్టర్ గా చూస్తుంటే నాకు చాలా అంటే ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాసు గారు. ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి, ఒక్కరోజు కాదు 1.5 year నుంచి ఎన్నో చూసుకుంటూ వచ్చి ఈ లేదు ఇది ఒక లార్జర్ పిక్చర్ నేను చూసాను, దాన్ని ఎట్లయినా సరే అచీవ్ చేయాలని వారు కష్టపడిన తత్వం అది నన్ను బాగా అంటే అసలు నేను ఫ్యాన్ అయిపోయాను ఆయనకి చెప్పాలంటే. సో ఇన్ఫాక్ట్ నిర్మామాటంగా చెప్పాలంటే ఈ సినిమాలో ట్రూ లీడ్ ఆయనే అండి యాక్చువల్లీ. వీరు ఇంకా మిత్రమండలి ఇంకో 3 ఉన్నారు కదా, భాను గారు, కళ్యాణ్ గారు, తర్వాత సోము గారు, బెంచ్ మార్క్ నుంచి వీళ్ళు అండ్ విజయేందర్ గారు. They fought like a battle, sir, for this film, and I'm so proud of you. Love you, Anna. Thank you so much for this film. Thank you. వాసు గారు, హీరోయిన్స్ అన్న ఏం లేదన్నా, హీరోయిన్స్ వర్కింగ్ సినిమా కూడా ముఖ్యం నాకు. సినిమానే మీకు రిలేటెడ్ ఉంటుందని నేను అడుగుతున్నాను. హీరోయిన్స్ వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడుతున్నారు. దీపిక అంటే యాక్చువల్లీ 2 సినిమాలకి తప్పుకుంది, కాకపోతే మీరు అల్లు అర్జున్ అట్ల గారి సినిమాలు కూడా చేస్తుంది దాన్ని. అంటే అక్కడ ఎలా చేస్తున్నారు వర్కింగ్ అవర్స్, ఎట్లా ఏంటి? లేదండి, అంటే ఎనీ సినిమా లాస్ట్కి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఇవి ఎనీ సినిమాకి కష్టం ఉంటుంది. దీనికి ఏంటంటే పాపం విజయ్ కూడా ఏమైందంటే షూట్ లాస్ట్ మినిట్ వరకు కూడా తను షూట్ చేయవలసి వచ్చింది బికాస్ ఆఫ్ కాంబినేషన్స్ అండ్ డేట్స్ ఇవన్నిటి వల్ల లాస్ట్ మినిట్ వరకు కూడా షూట్ చేయవలసి వస్తుంది. యాక్చువల్లీ పాపం మేము ప్రీ క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం, అంటే లైక్ వాళ్ళ ముగ్గురు కలిసి నలుగురు కొట్టుకుంటారు ఈ అమ్మాయి వల్ల. చెప్పేసాను, సారీ డార్లింగ్. అది బయట కూడా జరుగుతుంది కదా సార్. అక్కడ అమ్మాయి ఆ రోజు షూట్ చేసేటప్పుడు అమ్మాయికి 1 or 2 ఫేవర్ అడగకూడదు, కానీ అది తప్పితే సినిమా డేట్ మార్చుకోవాల్సి వస్తుంది. నేను ఆ రోజు ఎందుకు అప్పటి వరకు చల్లగా ఉంది, ఆ రోజు ఫుల్ ఎండ మొత్తం. అమ్మాయి 1 or 2 ఫీవర్తో వచ్చి నుంచుని చేస్తుంది అక్కడ. ఇంచుమించు పొద్దున్న 6 o'clock స్టార్ట్ చేస్తే సాయంత్రం 4-5 అయింది. అమ్మాయి నుంచోలేని పరిస్థితి. ఏం చేయాలి అక్కడ? షూటింగ్ ఆపాలి, డేట్ మార్చేయాలి. ఓకే, ఇంకొక స్టేజ్లో అది కూడా అనుకున్న అమ్మాయిని అడిగాను, అంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే లేదు సార్ కంప్లీట్ చేసేద్దాం, ఇట్స్ బీన్ 1.5 year ఈ సినిమా, వద్దు కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి అయింది. తర్వాత విద్యు స్లోగా వచ్చి చెప్పాడు నాకు, నేను బయటకు వచ్చేసిన తర్వాత అన్న ఇంకొక 4 షాట్లు రూమ్లో మిగిలిపోయినాయి అని. అక్కడి నుంచి మళ్ళీ నైట్ 9 o'clockకి ఆ రూమ్కి షిఫ్ట్ అయ్యి ఏదో 1 or 2 ఫీవర్ బాగా వీక్ అయిపోయింది. వెళ్ళి అంటే మాకు నిజంగా కెమెరా పెడతాను కూడా విద్యు అన్నాడు, అన్న ఇంకేం లేదు, ఇంకోటి ఏం చేయలేమన్న, సినిమా ఫినిష్ చేయాలంతే. సినిమా ముందు ఇంక ఇవన్నీ కూడా మేము ఏం చేస్తామంటే పనంగా పెట్టి పని చేస్తాం అంతే. అది ఒక ప్రొడ్యూసర్ గా దీపిక పైన ఆ కామెంట్స్ పైన మీరు ఏం స్పందిస్తారు?
ప్లీజ్ బ్రో కాదు చిన్నోడిని ఇప్పుడు ఎదుగుతున్నాను, అంత పెద్ద నాకు ఎందుకు? కాదు, ఇందాక నుంచి ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరే సపరేట్ గా పార్టిసిపేట్ చేసుకుంటున్నారు. మీ ఇద్దరు ఏం సార్, ఏంటి ఇందా నుంచి ఏం జరుగుతుంది? ఇంకా ప్రసాద్ బెహ్రా అండ్ విష్ణు ఏంటి మీ ఇద్దరు జోకులు వేసుకుంటాడు మిమ్మల్ని? సరదాగా కొడతాడండి ఆయన. ముందు నాకు మాట ముందు ఉంటుంది, ఆయన చెయ్యి ముందు ఉంటుంది. కాకపోతే షాక్ అయ్యారుగా మీరు, పెద్ద షాక్. కొంచెం గట్టిగా తగిలేదు సార్, అందుకని సరదాగా కొట్టింది సార్. అంతా ఫ్రెండ్సే, పర్లేదు. అదే కానీ కొద్దిగా బయట ట్రోల్స్ అవుతుంది, అందుకని పర్లేదు సార్, బతకనియండి సార్. వాళ్ళకి కూడా ఊసురానియండి సార్. దర్శి గారు, అయితే ఇప్పుడున్న రోజుల్లో కామెడీ కూడా కొంతవరకు లైన్ తప్పుతుంది కదా, మీది ఎంతవరకు, అంటే ఈ సినిమాలో ఎంతవరకు ఆర్గానిక్ కామెడీ ఉంటుంది, యాక్సెప్టబుల్ గా ఉంటుంది అంటారా? ఇప్పటికే కొన్ని రీల్స్ బాగా అర్థం కాలేదు, కెన్ యూ రిపీట్ ఇట్ మ్యామ్? లైన్ తప్పుతుంది అక్కడి నుంచి. కొన్ని డైలాగ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, కామెడీ పరంగా ఎట్లయినా సరే నవ్వించాలని చిన్నగా లైన్ తప్పుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం సినిమాల్లో చూస్తున్నాం కదా. మీ సినిమా మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ కామెడీ బేస్ చేసుకుని వస్తుంది కథ కంటే కూడా. సో ఎంతవరకు ఆర్గానిక్ గా ఉంటుంది కామెడీ అని అడుగుతున్నా. మేడం మీరు నాతో ఒక 1 hour తర్వాత ప్లీజ్ రండి, మనం అందరం థియేటర్ చూస్తాం. నేను చూస్తాను. నేను ఏంటంటే దాని ముందు నా సమాధానం చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు అంటే నాకు ఇట్లా ఆర్గానిక్ గా ఇన్ఆర్గానిక్ అట్లా చెప్పడం కంటే కూడా క్రింజ్ అయితే కాదండి ఈ సినిమా. క్రింజ్ అని ఇప్పుడు ఇవాళ రేపు అందరూ వాడుతున్నారు కదా, అంటే మేము సిచ్యువేషన్ లో వచ్చే హ్యూమర్ ని వాడాము, సిచ్యువేషన్ లో వచ్చే ఏమంటారు కామెడీని వాడాము. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది స్క్రిప్ట్ బికాస్ విజయ్ నాకు 1.5 year క్రితం 2 years వేసాను అమ్మ చెప్పి. సో ఆన్సర్ ఇస్ సింపుల్ మ్యామ్, ఇట్ ఇస్ క్లియర్ కామెడీ. బై రేటింగ్ అని సెన్సార్ బోర్డు వాళ్ళే ఇచ్చారు. సో పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు కాస్త అసిస్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి, అంతేగాని వాళ్ళు అబ్సల్యూట్లీ చూడొచ్చు. ఐ ఆల్సో రూట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. సో నేను మళ్ళీ సక్సెస్ మీట్ లో కలిసినప్పుడు ఐ వుడ్ వాంట్ టు హియర్ యువర్ రివ్యూ అబౌట్ దిస్. యాక్చువల్లీ 2-3 మంది గ్లాసులు కనిపించినాయి కాబట్టి ఈడే ఇచ్చారండి. 4 గ్లాసులు తీసేస్తుంటే యూ సర్టిఫికేట్ వచ్చేది. అంత క్లీన్ ఉందనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని పెట్టుకొని 2 మంది సీలు పెట్టకుండా బాగుంటుందని దాంట్లో నుంచి మరి నా గురించి బాగా మాట్లాడుకుంటామని చెప్పేసి నేను అంత మంచి ఏం కాదు. సో ఆ 4 గ్లాసులు పెట్టడం జరిగింది. సెన్సార్ నుంచి కూడా మాకు అదే చెప్పారు అనమాట. అండ్ వి హాడ్ నో కట్స్ బై ద వే. ఒక కట్ కూడా లేదు. చూడంగానే స్పెషల్ గా వచ్చి చేసుకొని చాలా మంచి సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళు అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. సో